నిత్య జీవము ఆర్ నిత్య మరణము, పరలోకము ఆరు నరకము. సో దీని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన శిల్వలో రక్తాన్ని కార్చడానికి కారణం, ఆయన భూలోకానికి రావడానికి కారణం మనందరికీ నిత్య జీవం ఇవ్వడానికి, నిత్య జీవానికి వారసత్వం చేయడానికి, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి. సో మనందరం పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఆయన పరలోకాన్ని విడిచి భూలోకానికి రావాల్సి వచ్చింది. మనందరం పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఆయన రక్తాన్ని కార్చాల్సి వచ్చింది. అందుకే ఆయన అమూల్యమైన రక్తము, ఆయన రక్తము ద్వారా మనందరము కూడా కడగబడ్డాము, పవిత్రులుగా మార్చబడ్డాము, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా మార్చబడ్డాము. ఆయన రక్తం ద్వారా మనందరము కూడా పరలోక రాజ్యానికి వెళ్తున్నాము. ఉచితంగా అనుగ్రహించబడిన కృపను, ఉచితంగా అనుగ్రహించబడిన పరలోక రాజ్యాన్ని మనందరము కూడా కాపాడుకోవాలి. ఆ రాజ్యంలో వెళ్ళాలని మనం మనస్ఫూర్తిగా కోరుకోవాలి. ఎందుకంటే మనము నశించిపోవడం, ఒక్క ఆత్మ కూడా నశించిపోవడం దేవుడి చిత్తము కానే కాదు. సో దేవుడు మన కోసము పరలోకాన్ని అందించాలని ఆయన తాహత పడతాడు. ఆయనకి ఇష్టం ఉంది మనందరం పరలోకానికి వెళ్ళడం. సో చూద్దాము. మీరు కృపకే గాని, రోమీలకు రాసిన 6వ అధ్యాయం 14వ వచనము. సో థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. సో ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? రోమీలకు రాసిన 6వ అధ్యాయంలో మనము అందరం కూడా కృపకే కానీ ధర్మశాస్త్రానికి లోనైన వాళ్ళం కాము గనక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. సో ఇక పాపం అనేది మన మీద ప్రభుత్వం అంటే అధికారాన్ని చూపించదు. ఒకప్పుడు యేసయ్య రాకముందుకు పాపము అధికారము చేసేది. పాపంలోనే కూడుకునే వాళ్ళం, పాపంలో నుంచి బయటికి వచ్చే వాళ్ళం కాదు. అందుకే నోవాహు కాలంలో దేవుడు ఒక డిసిషన్స్ తీసుకున్నాడు, మొత్తం తుడిచి వేస్తాను. ఎందుకంటే ఇక వీళ్ళు తప్పిపోయారు, ఇక వీళ్ళు మారరు అని దేవుడికి డిసైడ్ అయిపోయారు. ఇక వాళ్ళు పాపంలోనే బ్రతుకుతారు, వాళ్ళు ఎంత చెప్పినా వినరు, ఎంత చెప్పినా మారరు అని డిసైడ్ అయిపోయి దేవుడు లోకాన్ని తుడిచివేస్తాడు. కాబట్టి మనము కృప కింద ఉన్నాము. అట్లయిన ఎడల కృపకే కానీ ధర్మశాస్త్రముకు లోనవారు కారమని పాపము చేయదుమా? అదెన్నటికీ కూడదు. సో మనం కృప కింద ఉన్నామని పాపం చేస్తామా? చేయకూడదు. అది కరెక్ట్ కానే కాదు. సో కృప కింద ఉన్నాము, త్రాగుతాను, కృప కింద ఉన్నాను, వ్యభిచారం చేస్తాను, కృప కింద ఉన్నాము, దొంగతనం చేస్తాను అంటే అది కుదరని పని. సో ఆ కృపను మనము మిస్యూజ్ చేయొద్దు. ఓకే, తెలుసో తెలియకో తప్పో పొరపాట్లు దోషాలు జరిగాయి, మనం పశ్చాత్తాపడ్డప్పుడు మనకు పాపక్షమాపణ కడిగి పాపక్షమాపణ వచ్చి మళ్ళీ మనల్ని దేవుడు నిలబెట్టుకుంటాడు. అది వేరు. కానీ తెలిసి చేయకూడని తప్పు చేస్తే అది పాపము. పాపముకి జీతము మరణం వస్తుంది. ఆ మరణమే అగ్నిగుండము, ఆ మరణమే నరకము. సో దాని నుంచి మనందరినీ ఆయన తప్పించి వేశాడు. మనం చేయాల్సిందల్లా విశ్వాసంలో నడవడమే, ఆత్మీయంగా ఎదగడమే మనం చేయాల్సిందల్లా. సో రోమీలకు రాసిన 6వ అధ్యాయం 16వ వచనం, లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొద్దరో. సో అడిక్షన్స్ చాలా డేంజర్ అండి. అడిక్షన్స్, మొబైల్ అడిక్షన్స్ కావచ్చు, లేకపోతే ఆల్కహాల్ అడిక్షన్ కావచ్చు, వ్యభిచారం అనే అడిక్షన్ కావచ్చు. ఈ అన్ని అడిక్షన్స్ అన్నీ కూడా అప్పగించుకుందరో అది చావు నిమిత్తము పాపమునకే కానీ నీతి నిమిత్తము విధేయతకే కానీ దేన్ని మీరు లోబడుదురో దానికే దాసులు అవుతారని మీరు ఎరుగరా? సో అడిక్షన్స్, మన శరీరము అడిక్షన్స్ వల్ల నరకానికి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ వ్యభిచారం చేయడం అది ఒక అడిక్షన్, ఒక లిక్కర్ ఆల్కహాల్ తాగడం ఒక అడిక్షన్, డ్రగ్స్ తీసుకోవడం ఒక అడిక్షన్. సో ఇలాంటి అడిక్షన్స్కి మనము దాసులమైనాం అనుకోండి, మనము నెక్స్ట్ ఆ నరకం అనే వాటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కాబట్టి మనము నీతికి దాసులం కావాలి, మంచితనానికి దాసులం కావాలి, దేవుడి వాక్యానికి దాసులం కావాలి. నీతి నిమిత్తము విధేయతకే కానీ దేనికి మీరు లోబడుదురో దానికి దాసులు అవుతారని మీరు ఎరుగరా? సో అడిక్షన్స్ వల్ల కూడా మనిషి ఆ పాపంలో పడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. మీరు పాపమునకు దాసులై ఉంటుంది కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడుతురో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై. ఒకప్పుడు మనందరూ కూడా పాపానికి దాసులై ఉన్నాము. యేసు ప్రభువారు మరణానికి రాకముందుకు అందరూ కూడా పాపానికి దాసులైన వాళ్ళే. ఒకసారి ఆయన వచ్చి ఆ శిలువ మరణం ద్వారా, ఆయన కార్చిన రక్తం ద్వారా మనందరినీ కూడా పాపం నుంచి ఆ దాసత్వం నుంచి విడుదల కలిగించాడు. ఇప్పుడు మనందరం కూడా దాసులము కాదు పాపానికి, మనందరము వాక్యానికి దాసులం, దేవుడికి దాసులము. సో పాప
పాపము మన మీద ప్రభుత్వం చేయనీయదు. దేవుడి యొక్క రక్తము మీరు అప్పగింపబడితిరో దాని హృదయపూర్వకంగా లోబడిన వారై. సో హృదయపూర్వకంగా మనందరం కూడా దేవుడిచ్చిన పిలుపు కోసం, దేవుడిచ్చిన పరలోక రాజ్యం కోసం, దేవుడిచ్చిన ఆ మహిమ కోసం మనందరం కూడా లోబడాలి, వాక్యానికి లోబడాలి. సో మనందరం కూడా బై గాడ్ గ్రేస్ మనందరికీ ఇంత మంచి వాక్యాలు ఉన్నాయి. కొన్ని కోట్ల మందికి వాక్యాలు లేక నశించిపోతున్నారు. సో బై గాడ్ గ్రేస్ మనందరి చేతిలో బైబిల్ ఉంది. బై గాడ్ గ్రేస్ వీఆర్ ట్రస్టింగ్ ద గాడ్, వీఆర్ ప్రేయింగ్ ద గాడ్, వీఆర్ వర్షిపింగ్ ద గాడ్. బై గాడ్ గ్రేస్ వీఆర్ గోయింగ్ టు ఆక్యుపై హెవెన్. మనందరం కూడా స్వతంత్రించుకోపోతున్నాము పరలోక రాజ్యాన్ని. ఆయన కృపను బట్టి మనందరికి కూడా ఇవన్నీ అప్పగించదాడు. కానీ కొన్ని కోట్ల మందికి వాక్యము లేదు. కానీ మనకు ఆ కృపను, ప్రతిరోజు కూడా వాక్యం వినగలిగే కృపను, మనల్ని ప్యూరిఫై చేసే కృపను, మనం ప్రతిరోజు వాక్యం వింటున్నాం కదా, ఒక్కొక్క స్టెప్ మనం పరలోక రాజ్యం వైపు నడుస్తున్నట్టు, మనం ప్రతిరోజు కూడా మనము వాక్యం వింటున్నాం, వాక్యానుసారంగా బ్రతుకుతున్నాము అంటే అది పరలోక రాజ్యం వైపు, నిత్య జీవం వైపు మనం అడుగులు వేస్తున్నట్టు. ఒకప్పుడు మన మనసులు దేవుడికి దూరంగా ఉండొచ్చు, కానీ ఇప్పుడు మన మనసులందరూ కూడా దేవుడికి దగ్గరగా మారాయి. సో ఎప్పుడైతే మన మనస్సు దేవుడికి దగ్గరగా మారుతుందో, ఎప్పుడైతే మన మనస్సు దేవుడికి దగ్గరగా ఉంటుందో అది మన పరలోక రాజ్యానికి దగ్గరగా ఉన్నట్టు అని మనం సూచన క్రియలాగా తీసుకోవాలి. పాపం నుండి విమోచింపబడిన నీతికి దాసులై తిరిగి. సో మనందరం కూడా విమోచింపబడ్డాము అంటే ఇక నరకం అనేది మనకు తప్పించబడింది. నీతికి దాసులై తిరిగి ఇప్పుడు మనందరము కూడా ఎటు వెళ్తున్నాము? పరలోక రాజ్యం వైపు వెళ్తున్నాము. ఎందుకు? నీతిమంతులు మనందరం కూడా, నీతిమంతులందరూ కూడా పరలోక రాజ్యానికి వెళ్తారని దేవుడి యొక్క వాక్యము సెలవిస్తుంది. సో మనందరినీ కూడా ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఉచితంగా నీతిమంతులుగా చేశాడు, ఉచితంగా పరిశుద్ధులుగా చేశాడు. ఆ పాపాలు, ఆ దోషాలు అన్నీ కూడా రక్తము ద్వారా కడగవేయబడ్డాయి. అందుకే ఆయన రక్తము చాలా పవర్ఫుల్, మోస్ట్ పవర్ఫుల్ బ్లడ్, జీసస్ బ్లడ్. ఇందుకు దేవునికి స్తోత్రము. సో దేవుడికి స్తోత్రము. పాపం నుండి విమోచింపబడి అంటే నరకం నుండి మనం విమోచించబడి ఇప్పుడు మనందరం కూడా పరలోకానికి వెళ్తున్నాం కాబట్టి మనం దేవుడికి స్తోత్రులు చెల్లించాలి. అందుకే చాలామంది అంటారు, ఈ దేవుడు నమ్ముకుని నాకు ఏమిచ్చాడు? ఆయన ఆల్రెడీ అన్ని ఇచ్చేసాడండి. ఈ భూలోకమైన ఆశీర్వాదాన్ని చూసి కాదు, మనం పరలోకమైన ఆశీర్వాదాన్ని చూసి మనం దేవుణ్ణి స్తుతించాలి, స్తోత్రాలు చెల్లించాలి. గాడ్ డన్ ఎవ్రీథింగ్. మన పాపాలను ఆయన మీద వేసుకున్నాడు, మన దోషాలను ఆయన మీద వేసుకున్నాడు, మన తప్పులను ఆయన మీద వేసుకున్నాడు, మన యొక్క అడిక్షన్స్ని ఆయన మీద వేసుకున్నాడు, మన రోగాలను ఆయన మీద వేసుకున్నాడు. నరకంలో మనకు రావాల్సిన ఆ శిక్షలన్నీ కూడా ఆయన అనుభవించాడు, ఆయన వేసుకున్నాడు. మన కోసము ఆయన పరలోకాన్ని దిగి వచ్చాడు, హింసించబడ్డాడు, నలగొట్టబడ్డాడు, తన రక్తాన్ని కార్చబడ్డాడు. సో మళ్ళీ తిరిగి సజీవుడవై లేచి పరలోకానికి వెళ్ళాడు, మన కోసం రూములను సిద్ధపరుస్తున్నాడు. మళ్ళీ రెండో రాకడ కోసం తను నమ్ముకున్న వాళ్ళ కోసము రాబోతున్నాడు. సో ఇంతగా చేశాడు దేవుడు. ఇంకా ఏం చేశాడని మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి క్వశ్చన్ వేయద్దు. సో ఈ భూలోకము టెంపరీ లైఫ్. ఇది కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి, వస్తుంటాయి, పోతుంటాయి. సో అంతకంటే ముఖ్యము పరలోక రాజ్యము, అంతకంటే ముఖ్యము పర్మనెంట్ సిటిజన్. మా అంటే ఇంకా 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉండొచ్చు. ఈ లోపే రెండో రాకడ సమయం వస్తే అది కూడా ఉండకపోవచ్చు. కానీ మనము ఎత్తబడే గుంపులో ఉన్నామనుకోండి, యుగ యుగముల వరకు మన తండ్రితో మనము నివాసం చేయొచ్చు, మన కాపురము చేయొచ్చు. యుగ యుగములు ఆయన ముఖ దర్శనాన్ని చూసుకుంటూ, ఆయన వెలుగులను చూసుకుంటూ ఉండొచ్చు. కాబట్టి ఎంత వీలైతే అంతవరకు ప్రార్థనలో గడపండి, ఎంత వీలైతే అంతవరకు మీరు వాక్యాన్ని చదువుకోండి, సమయాన్ని వృధా చేసుకోకండి. ఆల్రెడీ మనము 30-40 ఇయర్స్ సమయాన్ని వృధా చేసేసుకున్నాము. బట్ నెక్స్ట్ లైఫ్ మన సమయాన్ని వృధా చేసుకోకుండా దేవుడితో ఎక్కువసేపు గడుపుదాము. సో దేవుడితో ఎక్కువసేపు మనం సహవాసం చేద్దాం. ఎందుకంటే మనం ఫ్యూచర్ అదే కదా. మన ఫ్యూచర్ ఏంటిది? ఇక దేవుడితో సహవాసం చేయడమే. పరలోకంలో మొబైల్తో సహవాసం ఉండదు. సో టీవీలతో, సినిమాలతో, షికార్లతో ఏ సహవాసం ఉండదు. ఇరుగు పొరుగు వాళ్ళతో సహవాసం ఉండదు. అక్కడంతా కూడా దేవుడితో సహవాసమే ఉంటుంది. ఒక్క దేవుడితో సహవాసమే ఉంటుంది. అక్కడ ఇలాంటి ముచ్చట్లుంటాయి. ఆ ఇంటి ముచ్చట్లు ఇంట్లో చెప్పడం, ఈ ఇంటి సంగతులు ఆ ఇంట్లో చెప్పడం, వాళ్ళకు ఫోన్ చేసి వీళ్ళ గురించి మాట్లాడడం, వీళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ గురించి మాట్లాడడం, ఇవన్నీ పరలోకంలో ఉండేయండి. నో ఎక్స్క్యూజెస్. అలాంటివన్నీ పరలోకంలో ఎంటర్టైన్మెంట్ ఉండదు. అలాంటి ఎంటర్టైన్మెంట్ అక్కడంతా కూడా దేవుణ్ణి ఆరాధించడమే, స్తుతించడమే, ఆయన ముఖ దర్శనాన్ని చూడడమే, ఆయనతో నివాసం చేయడమే. సో అక్కడంతా కూడా అదే ఉంటుంది. సో వీ నీడ్ టు ప్రాక్టీస్ ఫ్రమ్ టుడే. ఇక్కడ మనం అవన్నీ కూడా ప్రాక్టీస్ చేయాలి.
సో రోమిలకు రాసిన 6:19 మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను, ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రకను అక్రమమునకు మీ అవయములను దాసులుగా ఎలాగ అప్పగించితిరో. సో వీళ్ళు నరకానికి వెళ్తారు. సో అక్రమం చేసేవాళ్ళు, అపవిత్రంగా ఉండేవాళ్ళు, అండ్ మీ అవయములను దాసులుగా ఎలాగ అప్పగించితిరో అంటే బై నేచర్ అలా అయిపోయింది. నేను చెప్పాను కదా, అబద్ధాలు ఆడడం నేచర్ అయిపోయింది, మోసం చేయడం నేచర్ అయిపోయింది, మనిషి యొక్క నైజం అయిపోయింది. అండ్ కోపం రావడం, అసూయ, ద్వేషము, పగ, ప్రతీకారము, ఇవన్నీ కూడా మనిషి యొక్క నేచర్ అయిపోయాయి, అంటే అప్పగించబడ్డాయి. మన శరీర అవయవాలన్నీ కూడా పాపానికి, అపవిత్రతకు అప్పగించబడ్డాయి. దాసులుగా ఎలాగ అప్పగించారో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవాలను నీతులుగా దాసులుగా అప్పగించుడి నీతికి. సో ఇప్పటి నుంచి సరే, నిన్నటి వరకు అయిందేదో అయిపోయింది. సో మన నేచర్ మొత్తము పొల్యూట్ అయిపోయింది. నిజంగా చెప్పాలంటే మన నేచర్ అంతా పొల్యూట్ అయిపోయింది. మన మైండ్, మన హార్ట్, మన సోల్, మన స్పిరిట్, మన థాట్స్, మన యొక్క ఆలోచన విధానం అన్నీ కూడా పొల్యూట్ అయిపోయాయి, కరప్ట్ అయిపోయాయి. సో అన్నిటిని కూడా మనము దేవుడికి బానిస కాకుండా ఈ పాపానికి, అపవిత్రతకు మనము చోటిచ్చాము. సో అసూయ అపవిత్రత, కోపము అపవిత్రత, ఆ ద్వేషము, ఆ పగ, ఆ ప్రతీకారము, ఆ కామము, ఇవన్నీ కూడా అపవిత్రత. వీటన్నిటికీ మన శరీరాన్ని దాసన కావచ్చు. కానీ ఈరోజు నుంచి మన శరీరము పవిత్రమైన శరీరంగా, పరిశుద్ధమైన శరీరంగా, నీతిగల శరీరంగా మార్చుకోవాలి. అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుకొనుడి. సో అందుకే మన దేవుడు గతాన్ని ఎప్పుడైనా తుడిచివేసే దేవుడు అండి. గాడ్ విల్ ఎరేజ్ అవర్ పాస్ట్, గాడ్ విల్ ఎరేజ్ మిస్టేక్స్ ఫ్రమ్ పాస్ట్. సో పాస్ట్ నుంచి మన మిస్టేక్స్ అన్నిటిని కూడా తుడిచివేస్తాడు. కాబట్టి సో ఈ రోజు నుంచి మన శరీరాన్ని నీతిగల శరీరంగా, పరిశుద్ధమైన శరీరంగా మార్చుకోవాలి. సో ఈ పరిశుద్ధత, కలిగిన వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్తారు. అక్రమం చేసిన వాళ్ళు, అపవిత్రత చేసిన వాళ్ళు నరకానికి వెళ్తారు. సో ఇక్కడ ఒకటే స్క్రిప్చర్లో 2 రకాలుగా మనం చూడొచ్చు. ఈ అక్రమము, అపవిత్రత నరకానికి తీసుకెళ్తే, నీ నీతి, నీ పరిశుద్ధత పరలోకానికి తీసుకెళ్తుంది. సో డిసైడ్ యువర్ సెల్ఫ్. అందుకే దేవుడు ఏమంటున్నాడు, పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు, అంటే ఈ క్షణం నుంచి మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడి. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయము నిర్బంధము లేని వారై ఉంటిరి. ఒకప్పుడు మనందరం పాపముకు దాసయ్యాము. నీతి అనేది తెలియదు మనకు, పరిశుద్ధత అనేది తెలియదు. యేసయ్య రక్తము కడగబడేదాకా కూడా మనందరం నీతి చూసిన వాళ్ళు కాదు మన పూర్వీకులు. సో కాబట్టి అందుకే దేవుడు తుడిచివేసేశాడు ఈ లోకాన్ని నోవాహు కాలంలో. అయినా మనిషి మారలేదు, ఆయన మనిషి తత్వము మారలేదు, స్వభావం మారలేదు. అందుకే ఇక వీళ్ళు మారని ఇక యేసు ప్రభు వారి కిందికి వచ్చేసి, భూలోకానికి వచ్చేసి మనందరి కోసము ఆ సాల్వేషన్ ఇచ్చాడు, ఆ రక్షణ ఇచ్చాడు, మనందరి కోసము ఆ యొక్క ప్రాణాన్ని పెట్టాడు. ఆ ప్రాణం పెట్టడం వల్ల మనందరం పరలోక రాజ్యానికి వెళ్తున్నాము. సో ఆయన ప్రాణం పెట్టింది ఒక క్రైస్తవుల కోసమో, హిందువుల కోసమో, లేకపోతే ఒక మతస్థుల కోసమో, ఒక ప్రాంతం వాళ్ళ కోసం, ఒక మానవ శరీరం కోసం, మానవాళి కోసం, మానవ జాతి కోసం, ఎంటైర్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ ఆయన చనిపోయింది. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను, వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపరుచున్నారు కారా, వాటి అంతము మరణమే. సో అప్పటి క్రియలు అంటే మన పాత క్రియలు, వాటి ఫలము కలిగాను, మీకేమి ఫలము కలిగాను. సో మనం ఇప్పటి వరకు బై గాడ్ గ్రేస్ మనందరం ప్యూరిఫై కాగలుగుతున్నామండి. ఒకప్పుడు మనందరం కూడా తప్పులు చేసిన వాళ్ళే. ఈ వాక్యాలన్నీ చదవక ముందుకు మనందరము కూడా ఆ గొడవలని, ఆ కట్లాటలని, ఆ ద్వేషాలని, ఆ పగలని, లేకపోతే అన్నీ కూడా మనము దేవుడికి విరోధంగా తప్పులు చేసి ఉండొచ్చు. ఇంకా చాలామంది ఘోరమైన తప్పులు చేసి దేవుణ్ణి తెలుసుకుంటున్నారు బై గాడ్ గ్రేస్. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగేను. సో మనం మునుపటి క్రియల వల్ల ఏ ఫలం కలుగుతుంది, వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా, వాటి అంతము మరణమే. చూసారా అండి, ఆ మరణం నుంచి దేవుడు మనల్ని తప్పించాడు. అందుకే వాక్యము చదువుతున్నప్పుడు మనల్ని ప్యూరిఫై అవుతుంది. మన వాక్యానుసారంగా నడుస్తున్నప్పుడు పరలోక రాజ్యం వైపు నడుస్తున్నట్టు, మనం వాక్యాన్ని విని శ్రద్ధగా విని దానిని అవలంబిస్తున్నప్పుడు పరలోక రాజ్యం వైపు నడిపిస్తున్నట్టు, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటున్నట్టు. అందుకే వాక్యం ద్వారా దేవుడు ప్యూరిఫై చేస్తాడు మనుషులను. ఎప్పుడైనా కూడా ప్రార్థన ద్వారా ప్యూరిఫై చేస్తాడు మనుషులను. సో కాబట్టి ఒకప్పుడు క్రియలన్నీ కూడా మనకి ఏమైనా అవి మరణమ క్రియలు, అంటే నరకానికి వెళ్ళాల్సిన క్రియలే మన అన్నీ కూడా.
సో ఆయన రక్తంతో కడబడి మన లోపల పరిశుద్ధాత్మను పెట్టి మళ్ళీ పాత క్రియలు చేయకుండా మనల్ని కంట్రోల్ చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల ఉండి ఆ పాపం చేయకుండా కంట్రోల్ చేస్తున్నాడు. మన లోపల ఉండి ఆ దేవుడికి విరోధంగా ఆలోచించకుండా, దేవుడికి విరోధంగా నడవకుండా మనందరినీ కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుడు కంట్రోల్ చేస్తున్నాడు. సో అవే పాత క్రియలై ఉంటే మనందరం కూడా మరణం వరకు వెళ్ళే వాళ్ళము, అంటే నరకానికి వెళ్ళే వాళ్ళము. కానీ ఇప్పుడు అది లేదు మనకు. ఆయనని ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. చూసారా అండి, ఇప్పుడు అందరం కూడా విమోచింపబడ్డాము, పాపం నుండి విమోచించబడ్డాము. మళ్ళీ పాపం చేయడం అది అప్ టు యూ. సో మళ్ళీ పాపం చేయడం కరెక్టా? మనందరం విమోచించబడ్డాము. ఆ షర్టుకి మరకలు అంటాయి, మనం ఉతుక్కున్నాము, మళ్ళీ మరకలు వేసుకోవడం కరెక్టా? కరెక్ట్ కాదు. ఆ బురద అంటింది మన షర్టుకి, మనం ఉతుక్కున్నాము, తెల్లగా ఉతుక్కున్నాము, మళ్ళీ బురద వేసుకోవడం కరెక్టా? కరెక్ట్ కాదు. సో అందుకే ఇప్పుడు పాపం నుండి విమోచింపబడ్డాము. ఇప్పుడు మనం ఎవరికి దాసులం? పాపానికి దాసులం కాదు, ఆ లిక్కర్కి ఆ దాసులం కాదు, ఆ సిగరెట్ స్మోకింగ్కి దాసులం కాదు, ఆ డ్రగ్స్కి దాసులం కాదు, ఆ వ్యభిచారానికి దాసులం కాదు, ఆ దొంగతనాలకు, నరహత్యలకు దాసులం కాదు. మనందరము కూడా దేనికి దాసులం? ఇప్పుడు దేవునికి దాసులం. దేవునికి దాసులైతే ఎలా ఉండాలి? పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. సో పరిశుద్ధులందరూ కూడా పరలోక రాజ్యంలో ఉంటారండి. ఒక్క పరిశుద్ధుడు ఉండడు పరలోక రాజ్యంలో, పరిశుద్ధులే ఉండాలి. అందుకే భూలోకంలో ఇవన్నీ ట్రైనింగ్ పీరియడ్. నువ్వు ఎంతవరకు వీలైతే అంతవరకు పరిశుద్ధంగా భూలోకంలో ఉండాలి, ఎంతవరకు వీలైతే అంతవరకు నీతిగా భూలోకంలోనే బ్రతకాలి, ఎంతవరకు వీలైతే అంతవరకు మన పవిత్రత భూలోకంలోనే ఉండాలి, ఎంతవరకు పశ్చాత్తాప పడితే అంతవరకు పశ్చాత్తాప పడాల్సింది భూలోకంలో, ఎంతవరకు మార్చుకోవాలనుకుంటే అంతవరకు భూలోకంలోనే మనం మార్చుకోవాలి. పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. సో మన పరిశుద్ధత వల్ల మనకు నిత్య జీవానికి వారసులం అవుతాము, పరలోక రాజ్యానికి వెళ్తాము పరిశుద్ధత వల్ల. సో అందుకే వీఆర్ సెట్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ హెల్ రిలేటెడ్ బాండేజెస్. వాటన్నిటిని నరకానికి సంబంధించిన బాండేజెస్ నుంచి మనందరినీ కూడా తెంపివేసేసాడు, రిలీజ్ చేసేసాడు దేవుడు మనందరినీ కూడా. సో మనందరికీ ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఉంది. మనం చనిపోయిన తర్వాత దేవుని నమ్ముకొని వాళ్ళకు అలాంటి అడ్రస్ లేదు. సో మనం చనిపోయిన తర్వాత, మనం మరణించిన తర్వాత, మనం ఇక్కడ కళ్ళు మూసిన తర్వాత మనకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్ పరలోకం అనేది ఉంది. ఎక్కడికి వెళ్తున్నామో మనకు ఒక క్లారిటీ ఉంది. మన ఫ్యూచర్ ఏముందో, ఇక్కడ భూలోకంలో కన్ను మూస్తే మన ఫ్యూచర్ ఏముందో అనేది ఒక క్లారిటీ ఉంది. చాలామందికి క్లారిటీ లేదు, చాలామందికి ఇది లేదు, వాళ్ళు ఎక్కడికి వెళ్తారన్న క్లారిటీ కూడా లేదు. బట్ మనందరం కూడా ఎప్పుడైతే యేసయ్య నువ్వే నా దేవుడవని ఒప్పుకుంటావో, నోటితో ఆయన ముందు మోకరిస్తావో, ఆయన రక్తంలో ఎప్పుడైతే కడగబడతావో, అప్పుడే మన అందరినీ కూడా దేవుడు ఆ పరలోక రాజ్యానికి స్వతంత్రులుగా చేశాడు, ఆ సిటిజన్షిప్ లాగా చేశాడు, పరలోక రాజ్యంలో వారసులుగా మనందరినీ నిలబెట్టుకున్నాడు. మనందరికీ తండ్రి బిడ్డల సంబంధాన్ని ఆయన ఏర్పరిచాడు. పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఏలైనగా పాపం వలన జీతము మరణము. ఈ మరణం అంటే ఏంటిదండి? ఇక్కడ చనిపోవడం మాత్రమే కాదు. ఎప్పుడైతే మన ఆత్మ పరలోకానికి వెళ్ళకుండా నరకానికి వెళ్తుందో అదే మరణము. సో ఆ మరణము చాలా డేంజర్. నిత్య మరణం అంటారు దాన్ని, నిత్యాగ్ని అంటారు, నిత్య నరకము అంటారు. సో అది కంటిన్యూస్గా మరణమేగా. అక్కడ ఎక్కడ సంతోషం ఉండదు, అక్కడ ఆనందం ఉండదు. సో పాపమునకు వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తు యందు నిత్య జీవము. సో అందుకే మన మీద పాపం ఇప్పుడు ప్రభుత్వం చేస్తుందా? లేదు, తీసివేసేసాడు. అలా అని పాపం చేయడం కరెక్టా? కరెక్ట్ కాదు. ఇప్పుడు మనము క్రీస్తు యందు మనకందరికీ ఏమొచ్చింది? నిత్య జీవం వచ్చింది, పరలోక రాజ్యం వచ్చేసింది. సో ఇప్పుడు అర్థమవుతుందా అండి నరకం నుంచి దేవుడు ఎలా మనందరినీ పరలోక రాజ్యానికి తప్పిస్తున్నాడో? ఇందులో మనం చేసింది ఏముంది? ఏమీ లేదు, 1% కూడా లేదు. ఆయనే మనల్ని పుట్టించాడు, ఆయనే మనల్ని భూలోకానికి తీసుకొచ్చాడు, ఆయనే మనం పాపంలో పడితే ఆయనే మనల్ని ఉచితంగా కడిగివేశాడు, ఆయన రక్తంతో నీతిమంతులుగా మార్చాడు, ఆయనే మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్తున్నాడు. నేనే జీవము, నేనే మార్గము, నేనే సత్యము అంటున్నాడు దేవుడు. సో నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఏ ఒక్కరు కూడా రాడు. అందుకే రెండో రాకడ సమయంలో ఆయన మనందరినీ వచ్చి తీసుకొని వెళ్తాడు. ఎందుకంటే మనందరికీ కూడా పరలోకానికి వెళ్ళడానికి దారి తెలియదండి, ఆయన వెంట పెట్టుకొని తీసుకెళ్తాడు. సో పరలోకానికి వెళ్ళడానికి మనలో ఎవరికి కూడా దారి తెలియదు, ఆ వే తెలియదు, మనందరినీ కూడా ఆయన తీసుకెళ్తాడు.
కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. సో మనందరికీ కూడా ఇది నిత్య జీవాన్ని అనుసరించాడు. సో పాపమునకు జీతం ఏంటిదట? మరణమోట. ఆ మరణమే ఆ నరకము, నిత్య జీవము పరలోకము. సో అలా ఉంటుంది అన్నట్టు. సో లూకా సువార్త 16వ అధ్యాయము 18వ వచనము, తన భార్యను విడనాడి మరి ఒకతను వివాహము చేసుకుని ప్రతివాడు వ్యభిచరించుచున్నాడు. సో చూసారండి, తన భార్యను విడనాడి మరి ఒకతని వివాహం చేసుకుని ప్రతివాడు వ్యభిచరించుచున్నాడు. సో వ్యభిచారులు పరలోక రాజ్యానికి వెళ్తారా? వెళ్ళరు. ఇప్పుడు ఏం జరుగుతుంది లోకంలో? డైవర్స్ ఎక్కువ అవుతున్నాయి. లోకంలో ఏం జరుగుతున్నాయి? క్రాస్ రిలేషన్స్, ఇల్లీగల్ రిలేషన్స్ ఎక్కువ అవుతున్నాయి. అపవాది ఏం చేపిస్తున్నాడు? భార్యాభర్తల మధ్య సుఖము లేక, సౌఖ్యం లేక, సంతోషం లేక, యూనిటీ లేక, అండర్స్టాండింగ్ లేక అపవాది భార్యాభర్తల గొడవలు పెట్టేసి డైవర్స్ ఇప్పిస్తున్నాడు. అంటే డైవర్స్ ఇచ్చే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నట్టు? పరలోకానికి వెళ్తున్నట్టు. భర్తను విడిచిన వివాహం చేసుకుని వాడు వ్యభిచరించుచున్నాడు. భర్తను విడిచిన దానిని వివాహం చేసుకుని వాడు వ్యభిచరించున్నాడు. సో లోకం ఇదంతా జరగట్లేదా? ఇప్పుడు 100% ఇలాగే జరుగుతుంది. సో అందుకే వితౌట్ రీజన్ ఇవన్నీ కూడా ఈ అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళు విస్తరిస్తున్నారు. రాను ఎక్కడ చూడు ఇల్లీగల్ రిలేషన్స్ ఎక్కువ అవుతున్నాయి. ఈ ఇల్లీగల్ రిలేషన్షిప్ వల్ల పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. సో అందుకే అపవాదం ఏం చేస్తున్నాడు? భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టించేసి ఇల్లీగల్ రిలేషన్స్కి కనెక్ట్ చేసి ఆ నరకానికి తీసుకెళ్లేలాగా ప్రయత్నాలు చేస్తున్నాడు. సో అక్రమ సంపాదన, అక్రమ సంబంధాలు ఇవన్నీ కూడా డేంజర్ అండి. ఇవన్నీ కూడా డేంజర్. సో దేవుడు ఇది కొంతమంది ఏం లేదు 1 ఇయర్కే పెళ్లి చేసుకుంటున్నారు, డైవర్స్ ఇచ్చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా పరలోక రాజ్యం ప్రాప్తించదు. సో ఇవన్నీ కూడా తెలియక చాలామంది వాళ్ళు ఇష్టరాజ్యంగా ఇవన్నీ శరీరాలతో పాపాలు చేయడం ఇష్టరాజ్యంగా వెళ్తున్నారు. సో వ్యభిచారులు పరలోక రాజ్యానికి వెళ్ళరు. సో ఇప్పుడు అపవాది ఏం చేస్తున్నాడు? భార్యాభర్తల గొడవలు పెట్టించేసి డైవర్స్ ఇప్పించేసి, సో భార్యలు భర్తకు కాకుండా, భర్తకు భార్య కాకుండా, ఇద్దరి మధ్య ఐక్యత లేకుండా వేరే అక్రమ సంబంధాలకు కనెక్ట్ చేపించి అపవాది ఇలా నరకానికి తీసుకెళ్తున్నాడు సోల్ని. సో కాబట్టి వీ నీడ్ టు బీ మోర్ కేర్ఫుల్. సో ఒక సందర్భం చూద్దాం. లూకా సువార్త 16వ అధ్యాయం 19వ వచనం, ధనవంతుడు ఒకడు ఉండెను. సో బైబిల్లో ఒక ధనవంతుడు ఉన్నట. అతడు ఊదారంగు బట్టలను, సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. సో అతను ఊదారంగు బట్టలను, మంచి మంచి బట్టలను, సన్నపు నార వస్త్రం ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచున్నాడట. ఒక ధనవంతుడు ఉన్నాడండి, అతడు బాగా సుఖపడుతున్నాడు. ఎప్పుడు? ప్రతిరోజు సుఖపడుతున్నాడు, బహుగా సుఖపడుచున్నాడు. లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉండేడు. సో ఇక్కడ ఆ ధనవంతుడు పేరేంటిదో దేవుడు చెప్పలేదు. సో లాజరు అనే ఒక దరిద్రుడు ఉండేను. సో ఆల్రెడీ ఉన్నాడట. లాజరు అనే ఒక దరిద్రుడు ఉండేను. వాడు కురుపులలో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి, సో వాడు కురుపులతో ఉండి ధనవంతుని ఇంటి ముందట పడి ఉండేవాడట. అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకుని కోరేను. సో బల్ల మీద పడి రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకునేవాడట. అంటే ఆయన తిని మిగిలింది వదిలేసినాక ఆయన ఆకలి తీర్చుకునేవాడు ఈ పేదవాడు లాజరు. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకేను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. సో ఆ దరిద్రుడు ఒకరోజు చనిపోయాడట, దేవదూతల చేత కొనిపోబాడు. చూసారండి, చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున. సో మనం చనిపోయినప్పుడు, మనం కళ్ళు మూసినప్పుడు మనం దేవుని నమ్ముకున్నాం కాబట్టి మన ఆత్మను పరలోకానికి దేవదూతలు తీసుకెళ్తాయి. సో ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. సో ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడ్డాడు. కానీ ఇక్కడ దరిద్రుడు మాత్రము ఎక్కడికి వెళ్ళాడట? దేవదూతల చేత పరలోకానికి వెళ్ళి అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడట. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచుచు. సో ఇది ఎవరు? ధనవంతుడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? పాతాళానికి, అంటే నరకంలోకి వెళ్ళాడు. సో ఒక ధనవంతుడేమో నరకానికి వెళ్ళాడు. ఎందుకంటే దేవుడు అంటే భయము లేదు, భక్తి లేదు, సుఖపడ్డాడు. అంటే శరీర సుఖభోగాలతో అనుభవించాడు, చేయాల్సిన వ్యభిచారం చేశాడు, చేయాల్సిన తప్పులు చేశాడు, చేయాల్సిన అన్యాయాలు, అక్రమాలు, మోసాలు చేశాడు. ధనవంతుడే, కానీ పరలోక రాజ్యానికి వెళ్ళలేకపోయాడు. కానీ పేదవాడు నీతిగా బ్రతికాడు, నిజాయితీగా బ్రతికాడు, పరిశుద్ధంగా బ్రతికాడు. సో రోగముతో భరించాడు, సహించాడు, ఆయన పరలోకంలోకి వెళ్ళాడు. అయితే ఇది ఆల్రెడీ జరిగిన సంఘటన అండి. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? యేసు ప్రభు వారు లాజరు ఒక దరిద్రుడు ఉండెను, అంటే ఒక అతను ఉన్నాడు అని చెప్తున్నాడు. ధనవంతుడు ఒకడు ఉండెను. సో యేసు ప్రభు వారు చెప్తున్నాడు, అంటే ఇది ఆల్రెడీ జరిగిన సంఘటన. అంటే ఆ ధనవంతుడు ఈ లెక్క ప్రకారము ఇప్పుడు నరకంలో పడి ఉన్నాడు.
అలాగే ఈ లాజరు అనే దరిద్రుడు ఇప్పుడు లెక్క ప్రకారము పరలోకంలో అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. అంటే ఇది ఆల్రెడీ జరిగిన సంఘటన. యేసు ప్రభు వారు చెప్తున్నారంటే ఇది ఆల్రెడీ జరిగిందని. సో ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. సో చనిపోయాడు, పాతిపెట్టబడాను, అంటే పాస్ట్ జరిగిపోయింది. సో ఈ ధనవంతుడు పాతిపెట్టబడ్డ తర్వాత పాతాళంలోకి పడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహాము అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, సో ఆ ధనవంతుడు చూస్తున్నాడు అబ్రహాం రొమ్మున ఆనుకున్న లాజర్ను. ఆ లాజర్ ఎవరు? ఇతని ఇంటి ముందట కష్టాలు పడుతూ బాధలు పడుతూ ఆకలి తీర్చుకుంటున్నాడు ఈ లాజరు. ఆ ధనవంతుడేమో సుఖభోగాలు అనుభవించాడు. సో ఈ భూలోకంలో ధనవంతుడైనంత మాత్రాన నువ్వు పరలోకానికి వెళ్తావని గ్యారంటీ లేదు. పరలోకానికి మనం వెళ్ళేది కొన్ని క్వాలిఫికేషన్ ఉన్నాయి. మన నీతి పరలోకానికి, మన నిజాయితీ పరలోకానికి, మన పవిత్రత పరలోకానికి తీసుకెళ్తుంది. అందుకే చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారు? అన్యాయపు సిరి. నేను ధనవంతుడిని కావాల్సిందే, వాడిని ఎలాగైనా మోసం చేయాలి, ధనవంతుని కావాల్సిందే, వాళ్ళ ఎలాగైనా నేను అక్రమం చేయాలి, నేను ధనవంతుని కావాల్సిందే, ఎలాగైనా 100 మందిని స్కామ్ చేసైనా నేను ధనవంతులు కావాలి అని చాలామంది ధనము సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకొని అనేకమైన అక్రమాలు, అనేకమైన అన్యాయాలు, అనేకమైన మోసాలు, చీటింగ్స్ చేసి సంపాదిస్తున్నారు. వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యానికి వెళ్ళరు. సో వాళ్ళందరూ నరకానికి వెళ్తారు. అందుకే నీకు న్యాయంగా 10,000 సంపాదించిన మంచిదే, అన్యాయంగా 10 లక్షలు సంపాదించిన వృధా, అది పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. కానీ ఈ లోకం ఏమంటుంది? వాడు ఎట్లన్నా సంపాదించనివ్వండి, అబ్బా వాడు చాలా టాలెంటెడ్, అబ్బా వాడు చాలా గ్రేట్. ఒక 100 మందిని మోసం చేసి సంపాదించినా కూడా అయ్యా తెలివి కల్లోడు, వాడు బాగా సంపాదించుకున్నాడు, 2 ఇల్లులు కొనుక్కున్నాడు, 10 కార్లు కొనుక్కున్నాడు, వాడు గ్రేట్ అని అంటారు. సో దేవుడి దృష్టికి అది గ్రేటా అండి? కాదు. సో అన్యాయపు సిరి, అక్రపపు సిరి, సో ఇవన్నీ కూడా పరలోక రాజ్యానికి తీసుకెళ్ళవు. ఆ ధనవంతుడు అన్యాయంగా చేశాడు. అబ్రహాము అతని రొమ్మున ఆనుకొని ఉంట లాజరును చూచి, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలుకొనను నీళ్లలో ముంచి నా నాలికను చల్లార్చుటకు లాజరును పంపుము. సో లాజరును పంపుము అంటున్నాడు తండ్రి అయిన అబ్రహామా. నా యందు కనికరపడమంటున్నారు. ఇక ఒక్కసారి నరకానికి వెళ్ళిపోయాడు ఈయన, కనికరం చూపించమంటున్నాడు. ఈ నరకానికి వెళ్ళిన తర్వాత ఇక కనికరం అనేది ఉండదండి. తన వేలుకొనను నీళ్ళలో ముంచి, అక్కడ ఒక చుక్క నీళ్లు కూడా ఉండదు. మనకు ఇప్పుడు 45 డిగ్రీల ఎండ ఉంటేనే మనము గంటకోసారి వాటర్ తాగకపోతేనే మనము తట్టుకోలేము. అలాంటిది అక్కడ నరకము, ఒక లేక్ ఉంటుందండి. ఆ లేక్ అంతా ఫైర్తో ఉంటుంది. ఆ లేక్ అంతా కూడా అంటే ఒక చెరువులాగా ఉంటుంది, ఒక సరస్సు లాగా ఉంటుంది. అదంతా కూడా అగ్నితో నిండుకొని ఉంటుంది. అక్కడంతా ఉడకపోతా, మనం ఒక 10 నిమిషాలు ఉడకపోతేనే మనం భరించలేము. యుగముల వరకు ఆ వేడి ఉంటుంది, యుగముల వరకు అక్కడ ఆ దాహం ఉంటుంది. ఆ దాహము తీరదిగా ఒక్క చుక్క నీరు కూడా దొరకదు నరకంలో. నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. సో ఇది నరకం ఎలా ఉండబోతుందో దేవుడు ఇక్కడ చూపించబోతున్నాడు, రాయబోతున్నాడు. సో అక్కడట ఒక్క చుక్క నీరు కూడా దొరకదట. అడుగుతున్నాడు, నాకు దాహం వేస్తుంది, ఒక్క చుక్క నీళ్లతో ఒక్క చుక్క ఇచ్చినా చాలు అని అంటున్నాడు. లాజర్ని పంపము, ఈ అగ్ని జ్వాలలు. సో అక్కడంతా కూడా అగ్ని జ్వాలలు, నరకము, యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. ఈ యాతన ఎన్ని రోజులు ఉంటుంది? 1 ఇయరా, 2 ఇయర్సా? యుగముల వరకు ఉంటుంది ఆ యాతన. ఆ అగ్ని జ్వాలలు ఆరిపోవు. సో ఇది హెల్ ఇలా ఉండబోతుంది చూపిస్తున్నాడు. ఇలా ఉన్నది ఆల్రెడీ. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ అబ్రహాం అనే అక్కడ ఆల్రెడీ ధనవంతుడు అనే ఒక వాడు నరకానికి వెళ్ళాడు, లాజర్ అనే వాడు పరలోకానికి వెళ్ళాడు. సో ఆ లాజర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఇలా ఉంటుంది, ఆ ధనవంతుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఇలా ఉంటుంది, ఇలా ఉన్నది నా పరిస్థితి నరకంలో అని చెప్తున్నాడు. సో ఆల్రెడీ వెళ్ళిపోయాడు ఆయనే. సో దేవుడు ఏం చెప్తున్నాడు? ఆల్రెడీ అక్కడ ఉన్నాడు ఒక ధనవంతుడు, అన్యాయాలు చేసి, అక్రమాలు చేసి, మోసాలు చేసి నరకానికి వెళ్ళిన ఒక ధనవంతుడు ఉన్నాడు అక్కడ. సో అక్కడ ఎంత మినరల్ వాటర్ దొరకదు, నువ్వు ఎన్ని కోట్ల ఖర్చు పెడతావన్నా ఒక్క చుక్క నీళ్లు ఉండదు. నీ యావదాస్తి అంతా దారపోస్తా, 10,000 కోట్లు సంపాదించావు, దారపోస్తా, అయినా నువ్వు ఒక్క చుక్క నీళ్లు కూడా కొనుక్కోలేవు అక్కడికి. సో నీ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. నరక యాతన అండి, నరక యాతన. యుగముల వరకు ఏడుపు, పండ్లు కొరుకుట, యుగముల వరకు ఆ యొక్క నీరు ఉండదు, శ్రమలు, పోరాటాలు, అంటే ఆ పురుగు చావదు. సో ఘోరమైన నరకయాతన కేకలు వేసి చెప్పాను. కేకలు వేస్తున్నాడట, అరుస్తున్నాడట, గట్టిగా అరుస్తున్నాడట. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతయు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి. చూసారా, నీ జీవితకాలం అంతా నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతికావు. దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే భక్తి లేదు, నీకు నచ్చినట్టుగా నువ్వు అనుభవించావు, నీ సుఖాన్ని అనుభవించావు.
అది దేవుడికి విరుద్ధంగా. ఈ సుఖం అనుభవించిన వాళ్ళు ఎవరు? శరీరానుసారులు. నీ జీవితకాలం అందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టం అనుభవించడని జ్ఞాపకము చేసుకోనము. అందుకే మన కష్టాలన్నీ కూడా ఇప్పుడు దేనికి కారణమవుతున్నాయి? పరలోక రాజ్యానికి కారణమవుతున్నాయి. అనుకోవచ్చు, నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ బాధలు, నాకెందుకు ఈ అవమానాలు అని అనుకోవచ్చు. ఇవన్నిటిని దేవుడు ఏం చేస్తున్నాడు? నిన్ను తగ్గించి నీ లోపల పరిశుద్ధతను చేసి, నీలో పవిత్రత చేసి, హిమము కంటే తెల్లగా మార్చి పరలోక రాజ్యానికి తీసుకెళ్తున్నాడు. సో ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఈ భూలోకంలో సుఖభోగాలు అనుభవించేవాడు గొప్పవాడా, లేకపోతే ఈ భూలోకంలో కష్టాలు అనుభవించేవాడు గొప్పవాడా? సో సుఖభోగాలు అన్యాయంగా అక్రమంగా డబ్బు సంపాదించి సుఖభోగాలు అనుభవించేవాడు కంటే ఉన్నంతలో తిని ఉన్నంతలో తృప్తి పొందేవాడు నిజంగా అదృష్టవంతుడు, నిజంగా వాడు గొప్పవాడు. ఎందుకంటే వాడే పరలోకానికి వెళ్తాడు. అందుకే లాజరు కష్టం అనుభవించనని జ్ఞాపకం చేసుకోనము. సో ఇక్కడ అబ్రహాము కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతా నీకు ఇష్టమైనట్టు సుఖంగా అనుభవించావు, అలాగనే లాజరు కష్టం అనుభవించనని జ్ఞాపకము చేసుకోనము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. సో భూలోకంలో సుఖపడ్డ వాళ్ళు పరలోకంలో నరకాల్లో వెళ్తారు, భూలోకంలో బాధపడ్డ వాళ్ళందరూ కూడా పరలోకంలో ఉంటారు. అందుకే ఆ బాధల వల్ల దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? మన లోపల ప్యూరిఫికేషన్ తీసుకొస్తున్నాడు. ఆ బాధల వల్ల, ఆ చింతల వల్ల, ఆ రోగాల వల్ల, ఆ జబ్బుల వల్ల, ఆ వ్యాధుల వల్ల, దేవుడు ఆ యొక్క శ్రమలు పోరాటాల వల్ల ఇవన్నీ కూడా మనల్ని ప్యూరిఫై చేస్తున్నాడు, మనల్ని దేవుల్లో నిలకడగా ఉండేలాగా చేస్తున్నాడు. సో ప్రతిదానికి కారణం ఉంది. సో ఇప్పుడు అనుకోవచ్చు మీరందరూ కూడా, నాకెందుకు ఈ కష్టాలు, ఈ దేవుణ్ణి నమ్ముకున్నాక కూడా ఇంకా ఎందుకు ఈ శ్రమలు, ఈ దేవుణ్ణి నమ్ముకున్నాక కూడా ఎందుకు ఈ పోరాటాలు? సో అవన్నీ కూడా నిన్ను నిత్య జీవం వైపు నడిపించడానికి, నిత్య వారసత్వం వైపు నడిపించడానికి, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి, అక్కడ నువ్వు నెమ్మది పొందుకోవడానికి. ఇవన్నీ టెంపరరీ కష్టాలండి. ఆ పర్మనెంట్ సుఖం ముందు, ఆ పర్మనెంట్ నెమ్మది ముందు ఇవన్నీ టెంపరరీ కష్టాలు. నీవు యాతన పడుచున్నావు. చూడండి, అతనేమో సుఖభోగాలు అనుభవించాడు, అన్యాయం చేసి, అక్రమం చేసి, అక్రమ సంబంధాలు పెట్టుకొని, వ్యభిచారం చేసి, మోసాలు చేసి, ధనాన్ని సంపాదించి సుఖాన్ని అనుభవించాడు, త్రాగాడు, తిన్నాడు, మంచిగా పార్టీలు, పండుగలు అన్నీ చేసుకున్నాడు. కానీ ఇప్పుడు ఎక్కడున్నాడు? నరకంలో నరకయాతన పడుతున్నాడు. కానీ లాజరస్ అనే దరిద్రుడు ఒక మోసం చేయలేదు, ఒక అన్యాయం చేయలేదు, ఏదో ఉన్న దాంట్లో తిని తృప్తి పొందాడు. 3 పూటల బదులు 1 పూట భోజనమే తిని తృప్తి పొంది మరణించి, ఇద్దరు పాతిపెట్టబడితే ఒకరు పరలోకానికి, ఒకరికి నరకానికి వెళ్ళారు. సో నరకం అయితే ఇలా ఉంటుంది, నరకయాతన ఉంటుంది. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. సో ఇప్పుడు ఎవరు గొప్పవారు? లాజరు గొప్పవాడా, పేదవాడైనా, లేకపోతే ధనవంతుడు గొప్పవాడా? సో ధనవంతుడు కంటే లాజరు గొప్పవాడు. నీవైతే యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటిపోజాలకుండునట్లను. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఒకసారికి నరకానికి వెళ్తే నరకమే, అట్నుంచి పరలోకానికి జంపు చేయడానికి ఉండదు, నరకానికి వెళ్తే పరలోకానికి జంప్ చేయడానికి ఉండదు. సో ఇంతేకాదు, ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటిపోజాలకుండునట్లను, అక్కడ మా యొద్దకును దాటి రాజాలకుండునట్లను. సో ఇటోళ్ళు అటు పోలేరు, అటోళ్ళు ఇటు పోలేరు, ఎటు వాళ్ళు అటే, మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. సో అంటే ఇటు పరలోకము ఒక రైట్ సైడ్ ఉంటే, నరకము లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఆ రెండింటి మధ్య ఒక అగాధము, పెద్ద లోయ ఉంటుంది. సో అట్నుంచి ఇటు దూకలేరు, ఇటు నుంచి అటు దూకలేరు. దూకారంటే ఆ లోయలో పడాల్సిందే. ఆ లోయలో ఏముంటుంది? ఫైరే ఉంటుంది మళ్ళీ. సో ఇలా ఉండబోతుంది నరకము. చూసారా అండి? ఇవన్నీ తప్పించడానికి యేసయ్య మరణించాడు. ఇవన్నీ తప్పించడానికి యేసయ్య మనందరినీ కూడా ప్యూరిఫై చేస్తున్నాడు. ఇంకా అడగకు దేవుణ్ణి, దేవా నువ్వు నాకేం చేసావని అడగకు, దేవా నాకెందుకు ఈ కష్టాలు తెస్తున్నావని అడగకు. వద్దు, దేవుడు అన్నీ ఇచ్చేశాడు. ఇంత పెద్ద యాతన ముందు ఈ టెంపరీ, మా అంటే 10 సంవత్సరాలు, 20-30 సంవత్సరాలు, మా అంటే 40 సంవత్సరాలు బ్రతుకుతామేమో, ఈలోపు రెండో రాకడ సమయం రాకపోతే. సో ఈ కష్టాలన్నీ కూడా మనల్ని దేవుడి మార్గం వైపు నడిపిస్తున్నాయి. ఈ యొక్క నష్టాలు కూడా దేవుడి మార్గం వైపు నడిపిస్తున్నాయి. ఈ సఫరింగ్ అంతా కూడా దేవుడి మార్గం వైపు, అంటే పరలోక రాజ్యం వైపు నడిపిస్తున్నాయి. సో చూసారండి, దేవుడిచ్చిన రక్షణ ఎంత గొప్పదో. ఒకవేళ యేసు ప్రభువు రాకపోతే మనందరం ఆ నరకన వేదనలో పడాల్సిందే. ఆయన వచ్చాడు, దాన్ని తప్పించాడు. మాకు మీకు మధ్య మహాగాధం పడి ఉన్నది. సో దిస్ ఈజ్ అవర్ ఫ్యూచర్. ఇలా ఉండబోతుంది. పరలోకం ఒకవైపు, నరకం ఒకవైపు. సో ఇటు వాళ్ళు అటు ఉండరు, అటు వాళ్ళు ఇటు రాలేరు. సో ఇలా ఉన్నది. ఆల్రెడీ ఒకరు వెళ్ళిపోయారని దేవుడు చెప్తున్నాడు. అప్పుడు అతడు, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. సో అయిపోయింది, ఇక నేను చేయగలిగింది ఏం లేదు. నాకు ఒక 5 అన్నదమ్ములు ఉన్నారయ్యా. వారు ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నేను వేడుకొనుచున్నాను. అంటే సువార్త ప్రకటించడానికి వెళ్ళండి,
సో ఇక్కడ ఒకరు అంటున్నాడు, నాకు 5 అన్నదమ్ములు ఉన్నారు, సో ఇక నేనైతే నరకానికి రాలేదు, వాళ్ళు రావద్దు నరకానికి, అందుకే సువార్త ప్రకటించడానికి వెళ్ళండి, ఎవరో ఒకరిని పంపించండి, ఇక్కడ నరకం అనేది ఇలా ఉంది, సో దీన్ని తప్పించడానికి మీరు పంపించండి, సువార్త ప్రకటించండి అని అంటున్నారు. ఇప్పుడు మనం సువార్త ప్రకటించడానికి పోతే కొడుతున్నారు, తిడుతున్నారు, సువార్త ప్రకటించడానికి పోతే తప్పు అర్థం చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ చూడండి, ఆ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలెను. సో సాక్ష్యం ఇవ్వడానికి పంపించండి. నరకం అనేది ఇలా ఉంటుంది, నిత్య జీవానికి వారసులు అవుతారు. సో యేసు ప్రభువు గురించి ప్రకటించండి, అగ్నిలో నుంచి లాగండి అందరినీ అని అక్కడ అబ్రహాము నరకంలో ఉండి మొత్తుకుంటున్నాడు, ఇక నా పని అయిపోయింది, నాకు నా అన్నదమ్ములు రావద్దు, నా తల్లిదండ్రులు రావద్దు అని మొత్తుకుంటున్నారు. కానీ వింటారా ఎవరైనా? ఎవరూ వినరు. అందరూ కూడా గుడ్డితనంతో ఉన్నారు. నా తండ్రి ఇంటికి వాడిని పంపవాలని నిన్ను వేడుకొనుచున్నాను నేను. చూడండి అంటున్నాడు, వెళ్ళి చెప్పండి ఎవరన్నా యేసు ప్రభు వారి గురించి, యేసు ప్రభు వారి యొక్క సువార్త గురించి చెప్పండి, ఆయన రక్షణ గురించి చెప్పండి. వెళ్ళండి నా అన్నదమ్ములకు, వాళ్ళన్న బ్రతుకుతారు, వాళ్ళన్న పరలోకానికి వస్తారు అని చెప్తున్నాడు. అక్కడ వేదన పడుతున్నాడు, ఘోష పడుతున్నాడు, రోదన పడుతున్నాడు, ఏడుస్తున్నాడు, గట్టిగా అరుస్తున్నాడు, కేకలు వేస్తున్నారు. ఇక నా పని అయిపోయింది, అయితే నా 5 అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళనన్నా రక్షించండి, వారిని ఈ వేదకరమైన స్థలమునకు రాకుండా, చూసారా, వేదనకరమైన స్థలమునకు రాకుండా, ఈ కఠినమైన స్థలముకి, ఈ నరకానికి రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై, సో వాళ్ళకు దేవుడి గురించి చెప్పడానికి నా తండ్రి ఇంటికి వారిని పంపవాలని నిన్ను వేడుకొనుచున్నాను నిన్ను. సో అలా చెప్పడానికి వెళ్తే ఇప్పుడు జనాలు కొడుతున్నారు, తిడుతున్నారు, హింసలు పెడుతున్నారు. సో వాళ్ళని అగ్నితో లాగాలని చూస్తున్నారు. వీళ్ళు పుణ్యాత్ములు, కార్యాలు, మంచి కార్యాలు చేసేవాళ్ళు, సువార్త ప్రకటించేవాళ్ళు, కానీ వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆ నరకం ఎంత వేదన ఉంటుందో, ఎంత ఘోరమైన యుగముల వరకు ఉంటుందో చూస్తున్నాడు. పంపించండి అయ్యా అంటున్నాడు. ఎవరినన్నా వాళ్ళని ఇక్కడ రాకుండా ఆపేయండి. ఆ రక్షణ సువార్త ఏదో పంపించండి. ఆ రక్షణ సువార్త, ఆ యేసు ప్రభు వారి గురించి చెప్పండి. ఆయన ఎందుకు మరణించాడో చెప్పండి, ఆయన ఎందుకు చనిపోయాడో చెప్పండి. సో ఆయన ఎందుకు రక్షణకు ఇచ్చాడో, ఎందుకు ఆయన భూలోకానికి వచ్చాడో చెప్పండి. ఆ సాక్ష్యం ఇవ్వండి. నా తండ్రి ఇంటికి వాడిని పంపవాలని నిన్ను వేడుకుంటున్నాడట. సో అబ్రహాము చూసారండి, ఎంత వేదనకరమైన స్థలము ఇది. నరకం ఇలా ఉండబోతుంది. సో మనం మొన్న పరలోకం ఎలా ఉండబోతుంది? అక్కడ ఏడుపు ఉండదు, పళ్ళు కొరుకుతుండదు, వేదన ఉండదు, దుఃఖం ఉండదు, మరణం ఉండదు, కన్నీళ్ళు ఉండవు, నిత్య సంతోషము, నిత్య ఆనందము ఉంటుంది. సో దేవుడు అంటాడు, నువ్వే చూస్ చేసుకో, ఇప్పుడు నీకేది కావాలో అదే చూస్ చేసుకో అంటాడు. బట్ మనం అందరము కూడా ఒక్క ఆత్మ కూడా నశించడము దేవుడి చిత్తము కానే కాదు, అదెవరి ఆత్మ అయినా కూడా. అందుకు అబ్రహాము వారి యొద్ద మోషే ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా, సో ఎంతోమంది ప్రవక్తలను పంపిస్తున్నాడు దేవుడు. ఆనాడు ఆదాం నుంచి ఇప్పటి వరకు కూడా ఎంతోమంది ప్రవక్తలు, ఎంతోమంది సువార్త ప్రకటించడానికి, కానీ వింటున్నారా? వినట్లేదు. నమ్ముతున్నారా? నమ్మట్లేదు. ఇంత గొప్ప రక్షణ సువార్తను అంగీకరిస్తున్నారా? అంగీకరించట్లేదు. ఎంతోమంది ప్రవక్తలను, ఎంతోమంది దైవజనులను దేవుడు సృష్టిస్తున్నాడు, తయారు చేస్తున్నాడు, కానీ ఎవరు కూడా వినట్లేదు. అతడు తండ్రివైన అబ్రహాము అలాగా అనవద్దు. చూసారా, తండ్రి అయిన అబ్రహామ అలాగ అనవద్దు. మృతుల నుండి ఒక్కడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనస్సు పొందురు అని చెప్పాను. ఒక్కరన్నా వెళ్ళండి, సువార్త ప్రకటించండి. ఒక్కడు మారు మనస్సు పొందిన, ఒక్కడున్న నరకాన్ని నుంచి తప్పించుకుంటాడు. ఒక్కడు మారు మనస్సు పొందిన నరకం నుంచి తప్పించుకుంటాడు. వెళ్ళండి ప్లీజ్ అంటున్నాడు, బెగ్ చేస్తున్నాడు. అలా అనవద్దు. మృతుల నుండి ఒక్కడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనస్సు పొందురు అంటే నరకాన్ని చూసి వచ్చినవాడు కనుక వచ్చి సువార్త ప్రకటిస్తే అది ఘోరం ఉంటుంది. అంత ఘోరమైన రక్షణ అంటే మరణమును, మృతుల నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన రాలేడు. ఒకసారి మృతులు అయిన వాడు మళ్ళీ రాలేడు. ఒకసారి నరకానికి వెళ్ళిన వాడు మళ్ళీ రాలేడు. అక్కడ ఈ నరకానికి వెళ్ళిన వాళ్ళందరూ ఇలా వేదన పడుతున్నారట. అయ్యో మేము ఈ దేవుణ్ణి ఎందుకు అంగీకరించలేదే, అయ్యో మేము ఎందుకు ఈ అన్యాయ సంపాదన చేశాము, అయ్యో మేము ఎందుకు ఈ అక్రమ సంబంధాలు పెట్టుకున్నాము, ఈ అక్రమ సంపాదన చేశాము, అయ్యో మేము ఎందుకు ఈ దొంగతనము చేశాము, వ్యభిచారము చేశాము, అయ్యో ఎందుకు ఆ సువార్తికుడు వస్తే మేము ఎందుకు కొట్టామని ఒకరోజు అందరూ బాధపడతారు. ఆ రోజు బాధపడతారు. మేమెందుకు ఇన్ని తప్పులు చేశామే, మన అన్నీ కూడా స్క్రీన్లో కనపడ్డట్టు కనపడతాయి, మన తప్పులు, దోషాలు, పాపాలు. సో నేను ఎందుకు చెప్తే ఆ సువార్తికుడు ఇంటికి వస్తే నేను ఎందుకు విమర్శించాను, బాధపడతారు. ఒకప్పుడు ఒక రోజు వస్తుంది, ఈ దేవుని నేను ఎందుకు నమ్మలేదే,
నమ్మడానికి విశ్వ ప్రయత్నాలు దేవుడు చేశాడు. ఎవరో ఒక దైవజనుల ద్వారా, ఎవరో ఒక ప్రవక్తల ద్వారా నమ్మించడానికి వచ్చాడే. నేను అంగీకరించలేకపోయానే అని బాధపడే రోజు, యుగయుగములు బాధపడే రోజు వస్తుంది. యుగయుగములు బాధపడే రోజు వస్తుంది వాళ్ళందరికీ కూడా. సో ఇక్కడ ఈ అబ్రహాము యుగయుగములు బాధపడుతున్నాడు. మృతులను చనిపోయిన నరకానికి వెళ్ళిన గాడు కనుక ఒక్కసారి వెళ్ళిన వాడు మారుమనసు పొందుకుంటారు. ఎందుకంటే ఆ వేదన ఎలా ఉంటుందో అనుభవించిన వాడికి తెలుస్తుంది. సో వారి యుద్ధానికి వెళ్ళిన వేడల వారు మారుమనస్సు పొందురని చెప్పాను. అందుకు అతడు మోషే ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినని ఏడల. చూసారా, ఎవరు వింటున్నారు? ఏ ప్రవక్త చెప్పినా వింటున్నారు. దైవజనులను చంపుతున్నారే, హింసిస్తున్నారే, వాళ్ళ అగ్నిలో నుంచి లాగాలని ప్రయత్నిస్తున్నారే. ఇంటికి పాంప్లెంట్ పట్టుకొని సువార్త ప్రకటించడానికి వెళ్తే వాళ్ళను తిడుతున్నారే, కొడుతున్నారే, హింసిస్తున్నారే. వీళ్ళందరినీ కూడా అగ్నిగంధకంలో వేయబడతారు. అక్కడ వాళ్ళకు ఉంటుంది, అయ్యో ఆ సువార్తికుని ఎందుకు కొట్టానే, ఆ దైవజనుని ఎందుకు తిట్టానే, అయ్యో నేను ఎందుకు ఆ వ్యభిచారం చేశానే, ఎందుకు నా భార్యను విడిచి నా భర్తను విడిచి పరాయి స్త్రీతో, పరాయి పురుషులతో అక్రమ సంబంధం పెట్టుకున్నానే. ఇవన్నీ కూడా ఆ రోజు అనుభవించాల్సి వస్తుంది. ఆ రోజు పశ్చాత్తాప పడ్డా కూడా వృధా ఉండదు. అందుకే మనిషి ఎంత వ్యభిచారంలో పడ్డా పర్లేదు, భూలోకం ఒక ఛాన్స్ ఇచ్చేశాడు. నువ్వు తప్పు చేసి వాటన్నిటిని వదిలేసి నా వైపుకు తిరుగు, నిన్ను అవన్నిటిని తుడిచివేస్తా అంటాడు. ఎన్ని ఘోర పాపాలు చేయి, 10,000 ఘోర పాపాలు చేయి. ఈ భూలోకంలోనే అవకాశం పశ్చాత్తాపడడానికి. నరకానికి వెళ్ళిన తర్వాత పశ్చాత్తాపడదు. కానీ ఆ రోజు నరకానికి వెళ్ళిన తర్వాత అందరూ పశ్చాత్తాపడతారు. ఈ దేవుణ్ణి ఎందుకు నమ్మలేదని పశ్చాత్తాపడతారు. అయ్యో నేను ఎందుకు ఈ వ్యభిచారాన్ని చేశానని పశ్చాత్తాపడతారు. ఎందుకు నేను డైవర్స్ ఇచ్చాను, ఎందుకు నేను ఆ డ్రగ్స్ తీసుకున్నాను, ఎందుకు నేను ఇతరులను హింసించాను, అక్రమ సంపాదన ఎందుకు సంపాదించాను, అక్రమ సంబంధాలు ఎందుకు పెట్టుకున్నాను అని ఆ యుగయుగముల వరకు వాళ్ళు ఆ అగ్నిగుండంలో పడి బాధపడుతుంటా అంటారు, నరకయాతన పడుతుంటా అంటారు. నేను చేసినట్టుగా నా కుటుంబ వాళ్ళు చేయొద్దు అని బాధపడుతుంటా అంటారు. సో ఇక్కడ ధనవంతుడు అదే అంటున్నాడు, నేనైతే అయిపోయిందిగా నా పని, నేనైతే వెనుకకు రాలేను, ఈ నరకయాతన నేను పొందలేను, ఒక్క చుక్క నీరు కూడా నాకు లేదు. సో మీరెవరన్నా వెళ్ళండి, ఆ సువార్త ప్రకటించండి అని చెప్తున్నాడు. సువార్త ప్రకటించండి అని చెప్తున్నారు. కానీ వినని ఎడల మృతుల నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను. సో ప్రవక్తలు వెళ్ళి చెప్తేనే వింటలేరు, మరణించిన వాడు చెప్తే ఎవరు వింటారు అని అంటున్నాడు. లెట్ us pray. నజరుడైన యేసయ్య, థ్యాంక్ యూ సో మచ్ మై లార్డ్. గొప్ప రక్షణ సువార్తను మాకు ఇచ్చావు, ఇంత మంచి వాక్యాన్ని మాకు అందించావు నాయన. అయ్యా నరకం ఎలా ఉండబోతుందో, ఆ యాతన ఎలా ఉండబోతుందో ధనవంతుడు ఆ లాజరస్ స్టోరీ ద్వారా మాకు చెప్పావు తండ్రి. థ్యాంక్ యూ సో మచ్ మై లార్డ్. వీఆర్ బ్లెస్డ్ టు లిజన్ టు దిస్ సర్మనీ. వీఆర్ బ్లెస్డ్ టు లిజన్ టు సర్మనీ. అయ్యా మమ్మల్ని ఆ నరక యాతన నుంచి, నరక వేదన నుంచి మమ్మల్ని అందరినీ కూడా విడుదల కలిగించి ఉచితంగా మమ్మల్ని పరలోకానికి తీసుకెచ్చావు తండ్రి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఐ ప్రే. ఆమెన్.